ఇప్పుడు మనకి 2 నెలల్లో మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటారు ఏపీకి? నెక్స్ట్ సీఎం మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు కావచ్చు. మెజార్టీ మొత్తం చాలా ఉంది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. అలాగే ఇక ఏదో బాబు కొంచెం చేసింది కాబట్టి ఆయననే వస్తాడు. అంటే ఇప్పుడు అమరావతి డెవలప్‌మెంట్ జరుగుతుందనుకోవచ్చా? ఏమో చాలా రోజుల వరకు ఆగిపోయింది. జరగొచ్చు మేబీ వస్తే. ఉద్యోగాలు మరి కంపెనీలు తీసుకొస్తాడనుకోవచ్చా? హైదరాబాద్ని ఎలాగో డెవలప్ చేసిండు అప్పట్లో 2009లో. మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇంత తొందరగా డెవలప్ కాదు. సో ఇప్పుడు మనకి చంద్రబాబు పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది, పార్టీ మళ్ళా వాళ్ళ తాత లెక్క పునర్జన్మ ఎత్తుతుంది. రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఎన్టీఆర్ ఘాట్ కాడ మన బాలకృష్ణ రావడం జరిగింది. అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్స్‌లో ఫోటోలు తీసేయండి అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? కొన్ని రోజుల కింద గొడవలు వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతాయి. దానివల్ల తీసేయండి. అంటే చిన్న చూపు చూస్తున్నాడు అనుకోవచ్చా మరి ఎన్టీఆర్‌ని? మనకేం తెలుస్తుంది అక్క, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలియదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తులో పెట్టుకున్నాడు. మరి పొత్తులో పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్‌కి టీడీపీ నుంచి ఏదైనా పదవి ఇస్తారనుకోవచ్చా? ఇవ్వచ్చు. ఐటీలోనన్నా లేకుంటే దేంట్లోనన్నా ఒక ఏమంటారు ముఖ్యమంత్రి తర్వాత ఏమంటారు ఉప ముఖ్యమంత్రి పదవులు గిట్ట ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.